75 ఏళ్ల స్వతంత్ర దేశంలో బంజారాలను ఏ పార్టీ గుర్తించలేదని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. బంజారా సోదరుల బ్రతుకులు ఇక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మోదీ ప్రభుత్వం తమ కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. బంజారాల కోసం ప్రత్యేక లిపిని కూడా రెడీ చేస్తున్నామని ఆయన అన్నారు. దేశంలోని ఆదిమ బంజారాలు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మా కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వాలను కోరినా అవి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. కానీ భారత ప్రధాన మంత్రి మోడీ గారు దాదాపు 900 కోట్ల రూపాయలు మంజూరు చేసి మేము ఏదైతే నిత్యం భోగ్ భండార్తో పూజిస్తున్నటువంటి సేవాలాల్ మహారాజ్ దండిమరామ యాడి దేవాలయాన్ని రేపు యవత్మాల్ మహారాష్ట్రలోని పౌరాగఢ్ అని ఆ ప్రదేశంలో రేపు ప్రారంభోత్సవానికి వస్తున్నందుకు యావత్ బంజారా 12 కోట్ల బంజారా జాతి తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశానికి మోసినటువంటి బంజారాలు, ఈ దేశానికి దారి చూపెట్టినటువంటి బంజారాలు, ఈ దేశానికి నాగరికత నేర్పినటువంటి బంజారాలు చరిత్ర రాయబడక మమ్మల్ని అనేక రకాలుగా అవమానిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అపనిందలు, మా మీద అనుమానాలు ఉన్నాయి. కానీ స్వయంగా భారత ప్రధానమంత్రి మా దేవుని గుర్తించి ఇవాళ అంత పెద్దగా ఆయనే వచ్చి స్వయంగా దాన్ని ప్రారంభిస్తున్నారంటే దయచేసి సమాజం గమనించాలని కోరుతా ఉన్నాను. మేము దేంట్లో తక్కువ లేము. ఎందులో చూసినా బంజారాల పాత్ర ఈ దేశంలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు మేము ఏదైతే సంచార జీవనం అంటే సింధు నాగరికతను పోలినటువంటి చరిత్ర ఉంది మాకు.